డిసెంబర్ 31కి పానరసిక్కుల ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదు, కానీ పోలీస్ శాఖ వారి అరేంజ్మెంట్స్ మాత్రం చాలా పకడ్బందీగా వాళ్ళు చేసుకుపోతున్నారు. ముఖ్యంగా సిటీలో, హైదరాబాద్ లాంటి సిటీస్లో ఓఆర్ఆర్లు, ఫ్లైఓవర్లు అన్నీ కూడా క్లోజ్ చేశారు. డిసెంబర్ 31 11 నుంచి మార్నింగ్ 5 దాకా వాటన్నిటినీ క్లోజ్ చేసి ఉంచుతారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళ కోసం మాత్రమే పర్మిషన్ అనేది ఉంటుంది. అట్లాగే క్యాబ్ డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. ఎవరు కూడా రెఫ్యూజ్ చేయకూడదు. ఎవరైనా క్యాబ్ బుక్ చేసుకుంటే, ఆటో బుక్ చేసుకుంటే రెఫ్యూజ్ చేయొద్దని చెప్పి, అలా చేసినట్టయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము, మీరు యూనిఫామ్లో ఉండాలి, డ్రైవింగ్ లైసెన్సు, ఇతర బండి కాగితాలు ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలని చెప్పి కూడా పోలీసు వారు ఉత్తర్వులు జారీ చేశారు. మరోపక్క బార్లు, పబ్బులు, రిసార్ట్ల యాజమాన్యాలకు కూడా మరొక ఆదేశాలు జారీ అయ్యాయి. ఏమిటంటే, ఎవరైనా తాగి తమ కాంపౌండ్లో నుంచి బయటికి వెళ్తుంటే వెహికల్ మీద వాళ్ళని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత యాజమాన్యాలదే అన్నారు. అలాగే రేపు డిసెంబర్ 31కి డ్రైవర్ యాప్స్కి బాగా డిమాండ్ పెరిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఎంతమంది డ్రైవర్లు ఉన్నా కూడా ప్రతి వెహికల్కి ఒక డ్రైవర్ని ప్రొవైడ్ చేయటం అనేది సాధ్యం అవుతుందా అనేది కూడా మనం ఇక్కడ గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకు అనిపిస్తుందండి, ఎందుకు ఇంత హడావిడి? ఒక పక్కనేమో తాగడానికి పర్మిషన్ ఇస్తారు, మరో పక్కనేమో బోల్డన్ని ఆంక్షలు పెడుతుంటారు. ఇంతగా గందరగోళం లేకుండా సాయంత్రం 6 గంటలకల్లా వైన్ దుకాణాలు, బార్లు, పబ్బులు, రిసార్ట్లు మొత్తం క్లోజ్ చేసేస్తే హాయిగా పోలీసులు కూడా ఇంటికి వెళ్ళి పెళ్ళాం బిడ్డలతో హాయిగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు కదా. కోవిడ్ టైంలో అట్లా చూసాం మనం. 6 అన్నిటినీ మూసేసిన సందర్భాలు. 31 నాడు ఒక్కరోజు కూడా ఈ రూల్ని అప్లై చేసేసి మీరెవరు కూడా బయట తాగకండి, తాగి వాహనాలు నడపకండి అనే బదులు లిక్కరే లేకుండా చేసేస్తే 6 తర్వాత ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చుని తాగుతారు, సరిపోతుంది కదా. లా అండ్ ఆర్డర్కి ఏమీ ప్రాబ్లమ్స్ ఉండదు. మరి ఆ దిశగా ఎందుకనే ప్రభుత్వాలు ఆలోచించవో నాకు అర్థం కాదు. కొంత బోళ్ళన్ని లక్షల రూపాయలు వెచ్చించి టెండర్లు పాడుకున్నటువంటి వైన్ షాపుల వాళ్ళకి, అట్లాగే బార్ల యాజమాన్యాల వాళ్ళకి ఆ రోజు మరి దందా ఉండకపోతే చాలా కష్టం కదా. బహుశా ఆ దృష్టి ఏమన్నా ఆలోచిస్తున్నారేమో మనకు అర్థం కాదు. అట్లాగే మందు బాబుల నుంచి కూడా ఏమైనా నిరసన వ్యక్తం అవుతుందేమో, దాన్ని తట్టుకోవడం కష్టం అనేటువంటి ఉద్దేశంతో ఒక పక్క బార్ల గేట్లు తెరుస్తారు, మరో పక్కనేమో గొట్టాలు పెట్టి రాత్రి 8 గంటల నుంచే గొట్టాల షురూ చేసేస్తున్నారు. ఈ కాంట్రాడిక్షన్ ఏమిటో నాకైతే అర్థం కాదు. కొంతమంది క్యాబ్ డ్రైవర్లతో, ఆటో డ్రైవర్లతో నేను మాట్లాడినప్పుడు పీత కష్టాలు పీతవన్నట్టు వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఒక క్యాబ్ డ్రైవర్ ఏం చెప్పాడంటే, ఒక 2 అమ్మాయిలు తాగి బండి ఎక్కారు. వాళ్ళల్లో ఒక అమ్మాయికి బాగా కాస్త ఒక డోసు ఎక్కువ పుచ్చుకున్నట్టున్నారు. క్యాబ్లోనే వాంతి చేసేసుకుందట. మర్నాడు నేను ఆ వాసన భరించలేక మరొక ట్రిప్పు వేయలేక నానా తిప్పలు పడాల్సి వచ్చిందండి. మర్నాడు క్లీనింగ్, వాషింగ్ పెట్టాల్సి వచ్చింది. ఇంకొకరెవరో ఎక్కారట. వారు ఎక్కినప్పుడు వారి మొబైల్ ఫోన్ని బండిలోనే మర్చిపోయి దిగిపోయారు. మళ్ళీ మర్నాడు వెళ్ళి, అమ్మ రాత్రి మీరు అపస్మారక స్థితిలో, లేకపోతే ఒళ్ళు తెలియని స్థితిలో మీరు మొబైల్ మర్చిపోయారు, ఇది కూడా మీ మొబైల్ అని చెప్తే తల్లిదండ్రులకు కనపడకుండా ఏదో కాస్త డ్రైవర్కి కాస్త ఈనాం లాంటిది ఇచ్చి ప్రోత్సాహక బహుమతి ఇచ్చి కూడా వెనక్కి పంపించారట. ఇంకొక ఆయన చెప్పాడు నాకు,
ఒక ఆయన బాగా తాగి ఎక్కాట, ఇల్లు ఎక్కడో కనిపెట్టలేకపోయాడు, ఇక్కడే ఉంది ఇల్లు అంటట. ఇల్లుని చూపించలేకపోయాడు. రాత్రంతా కూడా అదే కాలనీలో తెల్లారే వరకు చక్కర్లు కొడుతూనే ఉన్నాడు. ఇన్ని రకాల కష్టాలు ఉంటాయి. ట్రిప్పు క్యాన్సిల్ చేయటము అంటే ఒక్కొక్కసారి ఎక్కడో మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్తారు. మారుమూల ప్రాంతానికి వెళ్ళటం వల్ల మళ్ళీ రిటర్న్ ట్రిప్ ఉండదు. అటువంటి ప్రాక్టికల్ రీజన్స్ వల్ల కొంత రెఫ్యూజల్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ రిటర్న్ ట్రిప్ లేకపోతే ఏమి దాంట్లో గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి ఉండదు కదా అని. ఇన్ని రకాల ఆంక్షల మధ్యలో బళ్ళు తోలటం కంటే డిసెంబర్ 31 నాడు వెహికల్స్ని ఆపేసుకుని హాయిగా ఇంట్లో కూర్చోవడం బెటరేమో అని చెప్పి క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఆలోచిస్తున్నారని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. ఏదేమైనా ఈ వైరుధ్యాల మధ్య మందుబాబులు కాస్త 31 నాడు కొద్దిగా లిమిట్గా తాగి క్షేమంగా ఇంటికి చేరాలని చెప్పి మనం అంతా కూడా కోరుకుందాము. 3 పాళ్ళు హాయిగా ఇళ్లల్లోనే దుకాణాలు పెట్టుకోవటం ఇంకా బెటర్. ఇళ్ళాళ్ళు కూడా ఈ పరిస్థితులను అర్థం చేసుకుని మీరు ఎక్కడికి పోకండి, ముందు గదిలో హాయిగా మీ గానా భజనాలు కానిచ్చేయండి అని చెప్పి పర్మిషన్లు ఇస్తే చాలా వరకు ఈ ప్రమాదాలు తప్పచ్చు. హాయిగా ఎవరింటి పట్టున వాళ్ళే ఉండి నూతన సంవత్సరానికి స్వాగతం పలకచ్చు. ఎనీహౌ, హ్యాపీ న్యూ ఇయర్.